హైదరాబాద్లో రేపు జరగనున్న శ్రీరామనవమి శోభాయాత్రకు పోలీసులు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శోభాయాత్ర జరిగే మార్గం మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా 2500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. శోభాయాత్ర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ శాంతియుత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లో జరగనున్న శ్రీరామనవమి శోభాయాత్రకు పోలీసులు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. శోభాయాత్ర జరగనున్న మార్గాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ దానా కిషోర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ కలిసి పరిశీలించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు స్ట్రీట్ లైట్ల మరమ్మత్తు, ట్రాఫిక్ మళ్లింపుపై చర్యలు చేపట్టారు. శోభాయాత్రలో పాల్గొనే నాయకులు, భక్తులు సంయమనం పాటించి పోలీసులకు సహకరించాలని హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ కోరారు. श्रीरामनवमी शोभा यात्रा हर साल की तरह इस बार भी पूरी तैयारी के साथ होगी. हमारे डिपार्टमेंट की तरफ से और जीएचएमसी दोनों मिलकर हम लोग जो भी इश्यूज हैं, रोड रिपेयर्स या कहीं इलेक्ट्रिसिटी डिपार्टमेंट का लूज वायर हैंगिंग या बाकी सब चीज़ जो भी है, अभी इंस्पेक्शन में हम लोग देखेंगे कहाँ पर क्या उसका करना है. आप लोग की तरफ से भी जो भी ऑब्जर्वेशन हो हमारे डीसीपी साहब को, म्युनिसिपल जोनल कमिश्नर साहब को बताइए. हमेशा ये ध्यान रहे कि पब्लिक को कम से कम इनकन्वीनियंस हो, चाहे वो ट्रैफिक का इशू हो या किसी दूसरे कम्युनिटी के साथ कुछ इंटरेक्शन का इशू हो. तो सभी चीज़ का मर्यादा को रखते हुए और सबकी इज्जत करते हुए, सभी को आदर देते हुए और हम लोग ये काम करेंगे. సీతారాంబాగ్ ఆలయం నుంచి దూల్పేట్, అఫ్జల్గంజ్, గౌలిగూడ మీదుగా హనుమాన్ వ్యాయామశాల వరకు దాదాపు 7 కిలోమీటర్ల మేర శోభాయాత్ర కొనసాగనుంది. దాంతో ఈ మార్గంలోని 25 ప్రార్థనా మందిరాల దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 2500 మంది పోలీసులతో బందోబస్తు చర్యలు చేపట్టారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్, టాస్క్ ఫోర్స్, అదనపు బలగాలతో పికెటింగ్ ఏర్పాటు చేశారు. అలాగే 250 సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షించనున్నారు. ఇక శోభాయాత్ర జరిగే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అలాగే మద్యం విక్రయాలను కూడా రద్దు చేసి రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేశారు. శోభాయాత్రలో 3000 మందికి పైగా పాల్గొనే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. దాంతో అందుకు తగ్గట్టుగా రోడ్డు పొడవునా మంచినీటి సరఫరా లాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు.